ఆదికాండము 27వ అధ్యాయం మీకోసం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగి తన పెద్ద కుమారుడైన యాకోబుతో తన కోసం వేటాడి మాంసము తెచ్చి భోజనము సిద్ధం చేయమని, అది తిని తృప్తి పొంది తాను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. కాబట్టి యాకోబు తన తండ్రి చెప్పినట్టుగా చెయ్యడానికి వెళ్తాడు. అయితే ఇది అంతా విన్న రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి, నీ తండ్రి తన ఆశీర్వాదం ఇవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి నీవు మన మందల్లో ఉన్న 2 మంచి మేక పిల్లలను తీసుకువస్తే నేను భోజనం సిద్ధం చేస్తాను అని, అది నీవు నీ తండ్రికి తీసుకుని వెళ్ళగా అతను నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పగా, అందుకు యాకోబు, వచ్చినది నేను అని తెలిస్తే మాత్రం తను ఆశీర్వాదం ఇవ్వకపోగా తనను శపిస్తాడు అని భయపడతాడు. కానీ రిబ్కా నచ్చజెప్పి యాకోబును మేకలు తెమ్మని పంపిస్తుంది. యాకోబు తను చెప్పినట్టుగా చెయ్యగా, అప్పుడు రిబ్కా తన పెద్ద కుమారుడైన యాకోబు యొక్క వస్త్రములను తీసుకుని యాకోబుకు ఇచ్చి, ఇవి ధరించి నీ తండ్రి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. అలా ఇస్సాకుకు ఆ భోజన పదార్థములు తీసుకుని వెళ్ళి యాకోబు వెళ్ళగా, యాకోబు తండ్రి ఈ భోజనమును భుజించి నన్ను ఆశీర్వదించమని అడగగా, ఇస్సాకు భోజనము చేసి ఇలా దగ్గరకు రమ్మని అడుగుతాడు. ఇలా దగ్గరికి రాగానే తన వస్త్రములను ముట్టుకోగానే ఆ వస్త్రముల యొక్క సువాసన యాకోబు యొక్క వస్త్రముల సువాసన వలె ఉండడంతో ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో ఇలా అంటాడు, నీ స్వరము నా రెండో కుమారుడైన యాకోబు వలె ఉన్నప్పటికీ నీ వస్త్ర సువాసన నా మొదటి కుమారుడైన యాకోబు వలె ఉన్నది. కాబట్టి నేను నిన్ను ఈ భోజనము చేత తృప్తి పొందిన వాడనై ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి, తన తర్వాత నాయకత్వం గాని వారసత్వం గాని ఆశీర్వాదం అంతా కూడా నీకే లభిస్తుంది అని, తన దగ్గర ఉన్న ఆశీర్వాదము అంతా కూడా తన రెండో కుమారుడైన యాకోబుకు ఇస్సాకు అని ఇచ్చేస్తాడు. అది అయిపోయాక యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇస్సాకు తన తండ్రి కోసం భోజనం తీసుకుని వచ్చి తన తండ్రి దగ్గర పెట్టి, తండ్రి ఇది భుజించి నన్ను ఆశీర్వదించమని అడుగుతారు. అందుకు యాకోబు, నీవు ఎవరువు అని అడగగా, నేను ఇస్సాకును అయిన నీకు కలిగిన పెద్ద కుమారుడైన యాకోబును అని చెప్పగా, అయ్యో, ఇప్పుడే నేను ఆశీర్వాదం అంతా నా రెండో కుమారుడైన యాకోబుకు నీవే అనుకుని ఇచ్చేశానే అని చెప్తాడు. అందుకు యాకోబు చాలా బాధపడి, నీ దగ్గర ఏ ఆశీర్వాదమూ లేదా, అంతా నా తమ్ముడైన యాకోబుకు ఇచ్చేశావా? నన్ను రెండోసారి మోసం చేశాడు, మొదటిసారి నా జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు, ఇప్పుడు నా యొక్క ఆశీర్వాదము కూడా తీసేసుకున్నాడు అని చాలా బాధపడతాడు. జరిగిందంతా చూస్తూ ఉన్న రిబ్కా ఎక్కడ తన పెద్ద కుమారుడైన యాకోబుకు హాని చేస్తాడు అని భయపడి చాలా వరకు తన కుమారుడిని కాపాడాలి అనే ఉద్దేశముతో యాకోబును పిలిచి అక్కడి నుంచి తన అన్నయ్యైన లాబాను దగ్గరికి వెళ్ళమని, ఇక్కడ ఉన్న పరదేశి స్త్రీల యొక్క వ్యవహారికి తాను విసిగి చెందానని, కాబట్టి లాబాను దగ్గర తన సొంత బంధువుల అమ్మాయిలనే తన వివాహం చేసుకోవాలని చెప్పి పంపేస్తుంది. యాకోబు తన తండ్రి చివరి దశల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మరణించగానే యాకోబుని చంపాలని ఆలోచిస్తాడు. కానీ అప్పటికే యాకోబు వెళ్ళిపోవడంతో ఏమి చేయాలో తెలియక ఉండిపోతాడు.